టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తులో నేతలు పాట్లు పడుతున్నారా? జనసేనాని బీజేపీని వాడుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు అనుకుంటున్నారా? చంద్రబాబు, పవన్ తీరుపై రాష్ట్ర బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారా? ఆ నేతలపై చిన్నమ్మ అలిగారా? అంతా మీరే అయితే ఇక నాతో పనేంటని అంటున్నారా? లెట్స్ వాచ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార తీరుపై రాష్ట్ర బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారట. వీరిద్దరి నేతల సరళి అహంకార ధోరణిగా ఉందని ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారట. ఇటీవల 3 పార్టీల పొత్తు కుదిరిన తర్వాత కూడా రాష్ట్ర బీజేపీ నేతలను ఇటు చంద్రబాబు గానీ అటు పవన్ కళ్యాణ్ గానీ పట్టించుకోవటం లేదనే టాక్ నడుస్తోంది. పొత్తు ధర్మం పాటించాలనే మినిమం రూల్ కూడా పాటించకుండా కనీసం తమతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని లోలోప రగిలిపోతున్నారట కమలం నేతలు. ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్ అన్నట్లుగా డైరెక్టుగా ఢిల్లీ అంటున్నారట ఆ నేతలు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చిన్నమ్మ పురంధరేశ్వరితో సహా రాష్ట్ర నాయకులు అలకబూనారట. ఏపీలో ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మెజారిటీ బీజేపీ నాయకులు టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ఆకాంక్షించారు. ఆ దిశగా అడుగులు వేశారు. అందుకు తగిన విధంగా కసరత్తు చేశారు. చివరికి వారి కోరిక ఫలించింది. కానీ టీడీపీ, జనసేన అధినేతలు రాష్ట్ర బీజేపీ నాయకులకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆవేదనలో ఉన్నారట. పొత్తు కుదిరింది కానీ సీట్ల విషయంలో ఒక క్లారిటీ రాలేదని మదనపడుతున్నారట. ఆ విషయమై సమాలోచనలు చేసేందుకు ఇటీవల కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విజయవాడకు వచ్చారు. పవన్, షెకావత్ సమావేశమయ్యారు. ఇరువురు నేతలు గంటసేపు మంతనాలు జరిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సైతం షెకావత్ను కలిసి సీట్ల విషయంపై చర్చించారు. అయితే మరోమారు చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తారనుకున్న తరుణంలో సీన్ మారిపోతోందట. మరోమారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించాలని నిర్ణయించారు. కానీ చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి షెకావత్ను మధ్యాహ్నం లంచ్కి రావాలని ఆహ్వానించారు. దీంతో హోటల్లో చర్చలు, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కి బాబు ఇంటికి వెళ్లటం ఎందుకనుకున్నారో ఏమో కానీ 3 పార్టీలకు చెందిన నేతలు బాబు ఇంట్లోనే చర్చించాలని నిర్ణయించుకున్నారట. అయితే మరోవైపు ప్రధానమంత్రి మోడీ పలు రహదారులను వర్చువల్గా జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని నోవాటెల్లో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి పురంధరేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ స్థానిక నాయకులు హాజరయ్యారు. కానీ కేంద్ర మంత్రి షెకావత్ మాత్రం ఈ కార్యక్రమానికి రాకుండా బాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబు గానీ, పవన్ కళ్యాణ్ గానీ చిన్నమ్మకు ఒక్క మాట కూడా చెప్పకుండా షెకావత్తో చంద్రబాబు ఇంట్లో భేటీ అయ్యారు. దీంతో ఆమె అలిగి చర్చలకు దూరంగా ఉన్నారట. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన సొంత ప్రయోజనాల మేరకే బీజేపీ పంచన చేరారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కవచంగా వాడుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. పవన్ ఎన్డీఏ కూటమిలో చేరారే తప్ప ఏనాడు రాష్ట్ర బీజేపీ నేతలతో పొత్తులో ఉన్న పార్టీలాగా వ్యవహరించలేదంటున్నారు ఏపీ బీజేపీ నాయకులు. రాష్ట్రంలోని బీజేపీ నేతలతో ఏనాడూ సఖ్యతగా మెలగలేదట. వారితో కలిసి ఏనాడూ కార్యక్రమాలు నిర్వహించలేదట. ఇంకా చెప్పాలంటే ఏపీ రాష్ట్ర బీజేపీ నాయకులను పవన్ కళ్యాణ్ అసలు మనుషులుగా గుర్తించలేదంటున్నారట ఆ పార్టీ నేతలు. ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా సరే తనకు మోడీ, అమిత్ షా చాలా దగ్గర మిత్రులు అంటారే తప్ప రాష్ట్ర పార్టీలో తాను కలిసిమెలిసి నడవాలనే కనీస గౌరవాన్ని ఆయన పాటించలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పొత్తులు కూడా అలాగే కుదిరాయని, పొత్తులకు ముందు రాష్ట్ర నేతలతో ఏ ఒక్కరూ మంతనాలు జరపలేదనే వాదన వినిపిస్తోంది. అంతా డైరెక్టుగా ఢిల్లీ నుంచి అన్నట్లుగా వ్యవహారం నడిపించారట. ఇదంతా ఒకెత్తైతే పొత్తు ప్రకటన తర్వాత రాష్ట్ర నాయకులకు విలువ ఇవ్వటం లేదనేది మరో గుసగుసగా వినిపిస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ, జనసేనలకు కలిపి 31 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ నెంబర్ దాటేది లేదని తెగేసి చెప్పేశారు. ఆ సీట్లను వారిలో వారే పంచుకోవాలని డిసైడ్ చేశారు. అయితే ఆ సీట్ల విషయంగా చర్చించటానికి పవన్ కళ్యాణ్ ఏపీ స్థానిక బీజేపీ నాయకులను కలవలేదట. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర నాయకుల గుర్రుకు కారణమవుతోందంటున్నారు రాజకీయ పండితులు. కనీసం వారికి విలువ కూడా ఇవ్వటం లేదని బీజేపీ నాయకులు మండిపడుతున్నారట. ఇలాంటి అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తే మనస్ఫూర్తిగా కూటమి పార్టీలకు అనుకూలంగా పనిచేయటం ఎలా సాధ్యమవుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. మరి చూడాలి, రానున్న ఎన్నికల వరకైనా ఒకరినొకరు సహకరించుకుంటారో లేదో.